మేషరాశి, మీ ఆరోగ్య రక్షణ, శక్తి పొదుపు మీరు దూర ప్రయాణాలు చెయ్యడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఎంత బిజీగా ఉన్నా కూడా అలసటను మీరు సులువుగా జయిస్తారు. ఈరోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు, ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. ఇంటిలో వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. మీరు మీ యొక్క అత్తామావయ్యల నుండి అశుభవార్తలు వింటారు. ఇది మీకు బాధను కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయము ఆలోచించటానికే వినియోగిస్తారు. సౌకర్యం లేకపోవడం వల్ల ఈ రోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరిబిక్కిరి కావచ్చు. మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. శుభోదయం. వృషభ రాశి, కొంత నిలుపుదల కనిపిస్తోంది. గుండె నిబ్బరం కోల్పోకండి, కానీ ఫలితం వచ్చేవరకు ఇంకా కఠినంగా శ్రమించండి. ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానియండి. క్రైసిస్ క్లిష్ట పరిస్థితిలో బంధువు ఒకరు ఆదుకుంటారు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు. పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరు మాట్లాడే సమస్య గురించి ఒకసారి వినండి. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్ రావడంతో మీకిదే మంచి ఎక్సైటింగ్గా ఉండే రోజు. పనిచేసే చోట తలెత్తగలిగే వ్యతిరేకతను ఎదుర్కోవడానికి విచక్షణను, ధైర్యాన్ని కలిగి ఉండండి. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. శుభోదయం. మిథున రాశి, ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు. ఈరోజు స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది. కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు. గ్రహనక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాస్, ఐస్ క్రీములు, చాక్లెట్లు తినే అవకాశమున్నది. మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం ఉంచినంతకాలం మీకు విజయం మరియు గుర్తింపు మీవి అవుతాయి. ఈరోజు సాయంత్రము ఖాళీ సమయములో మీరు మీ మనస్సుకి బాగా దగ్గరైన వారి ఇంట్లో గడుపుతారు. కాని ఈ సమయములో వారు చెప్పే విషయానికి మీరు బాధను పొందుతారు. అనుకున్నదానికంటే ముందే అక్కడి నుండి వచ్చేస్తారు. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. శుభోదయం. కర్కాటక రాశి, మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని, మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు మీ సమయంలో చాలా భాగం ఆక్రమిస్తారు. ఈరోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు. సరియైన సమయానికి ప్రాజెక్టులని పూర్తి చెయ్యడం వలన వృత్తిపరంగా మంచి లాభాలు పొందుతారు. ఈ రాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కాలవటము కంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ప్రైజ్ను అందుకోవచ్చు. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు మరియు పసను. శుభోదయం. సింహ రాశి, చిన్న విషయాలు మనసులో చీకాకు పరచనివ్వకండి. వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అని మీ యొక్క పాత స్నేహితుడు సలహాలు ఇస్తారు. మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టము కలిసివస్తుంది. మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబం సహారా తీసుకోండి. అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది. ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ విలువైన క్షణాలలో మరల జీవించండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల ఒత్తిడికి లోనుకాకండి. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో, గురుద్వారాలో, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు.
మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్. ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. శుభోదయం. కన్యా రాశి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉత్తమమైన రోజు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన కొనుగోళ్లు చేయడానికి వీలు కల్పిస్తుంది. వివాహబంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు కాగలదు. చిల్లర వ్యాపారులకి, టోకు వ్యాపారులకి మంచి రోజు. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయము దొరుకుతుంది మరియు వారి ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. పక్కా అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది రోజు. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. శుభోదయం. తులా రాశి. ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహముగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి. క్రొత్త విషయాలపై ధ్యాస పెట్టండి. మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి. అతి చిన్న విషయాల గురించి కూడా మీ డార్లింగ్తో వివాదాలు రేగు సంబంధాలు దెబ్బతింటాయి. క్రొత్త ప్రాజెక్టులు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీసు నుండి తొందరగా వెళ్లిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలసరదాగా బయటకు వెళతారు. ఈ రోజు బాగా గడవాలని గనక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడ్ బాగా లేనప్పుడు ఒక్క మాట కూడా తూలకుండా జాగ్రత్తపడండి. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. శుభోదయం. వృశ్చిక రాశి. మీ ఓర్పుని కోల్పోకండి. ప్రత్యేకించి క్లిష్ట సమయాలలో కోల్పోకండి. అనవసర ఖర్చులు పెట్టటం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికివస్తుంది. ఈరోజు మీకు ఈ విషయము బాగా అర్థమవుతుంది. ఇంటివద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేరు పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి బిజీగా ఉంచగలదు. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈరోజు మంచిగా ఉండవు. మీ సహోద్యోగులో ఒకరు మీకు ద్రోహం చేస్తారు. రోజు మొత్తము మీరు దీనివలన విచారానికి గురవుతారు. అనవసర పనుల కోసము మీరు సమయాన్ని వృధా చేస్తారు. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. శుభోదయం. ధనుస్సు రాశి. మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. ఎందుకంటే బలహీనమైన శరీరం మనసును కూడా దుర్బలం చేస్తుంది. మీలో దాగున్న శక్తులను మీరు గుర్తించాలి. ఎందుకంటే మీకు లేనిది బలం కాదు, సంకల్పం. మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చును. అవి భవిష్యత్తులో విలువ పెరగవచ్చును. మీ ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో జరగాలి. రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా, ఆహ్లాదంగా మరియు విపరీతమైన ఎగ్జైటింగ్గా ఉంటుంది. సంతోషం నిండిన ఒక మంచి రోజు. ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటివరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈరోజు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. శుభోదయం. మకర రాశి. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం, ఆనందం, ప్లెజర్, ఎంజాయ్మెంట్ పొందుతారు. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. మీరు 10 మందిలో ఉన్నప్పుడు ఏమి మాట్లాడుతున్నారో గమనించుకోండి. లేదంటే మీ భావావేశాలకి మిమ్మల్ని విమర్శించడం జరగవచ్చును. ఒక ప్రియమైన సందేశం వలన మీరోజు అంతా సంతోషంతోనూ హాయితోనూ నిండిపోతుంది. ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్ములను వెనక్కు నెట్టేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణం అనేది ఆహ్లాదకరం, ఎంతో ప్రయోజనకరం. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. శుభోదయం. కుంభ రాశి. రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ, ప్రేమ నిండిన బుల్లి పనులను చెయ్యండి. కొంచెనదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి.
బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ని అప్సెట్ చేయవచ్చును. విద్యార్థి చాలా మంచి రోజును గడుపుతాడు. వారు పరీక్షలు చాలా బాగా వ్రాస్తారు. మీ మనసులోకి పోనివ్వకండి. దాని బదులు కష్టపడి పని చెయ్యడానికి లక్ష్యం ఏర్పరచుకోండి. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోనులకు అతుక్కుపోతారు. ఈ రోజు మీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనను తాను అప్రధానంగా భావించుకోవచ్చు. దాంతో ఆ అసంతుష్టిని సాయంత్రమో రాత్రిపూటో తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. శుభోదయం. మీన రాశి. మీ సాయంత్రం మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగా మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది. కానీ మీ సంతోషం మీ నిరాశ కంటే ఎక్కువ కనుక దానిని మర్చిపోండి. జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్నవారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. రోజు రెండవ భాగంలో అనుకోని శుభవార్త ఆనందాన్ని, కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. జాగ్రత్త. మీ ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలున్నాయి. ఈ ఒంటరిలోకంలో నన్నొంటరిగా వదిలేయవద్దు. మీ చుట్టూ ఏమి జరుగుతున్నదో జాగ్రత్తగా గమనించండి. మీరు చేసిన పనికి వేరొకరు పేరు పెట్టేసుకోవడం జరగవచ్చును. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించటము మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి. మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. శుభోదయం.